హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మా దేవుడి రూమ్ చూపిస్తున్నానండి. మేము ఇక్కడే ప్రేయర్ అయి చేసుకుంటామండి. మేము సండే బుధవారం కూడా ప్రేయర్కి వెళ్తామండి. మేము ఇలా బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము. బైబిల్స్, తైలించేసాలు ఇలా ఇలా పెడతామండి. పేపర్ అయితే చుట్టూ పెడతానండి. నేనైతే జిగిరంటుకోకుండా ఉంటుందని నీట్గా పెడతామండి. ఇలా పెట్టుకుంటే నీట్గా క్లీన్గా ఉంటుందండి. మనం వాడుకునేది అయితే పేపర్ చుట్టుకోవాలండి. ఇలా చూడండి. నేను ఒక విషయమై ఈ రూమ్లోకి వచ్చానండి. వచ్చాక మళ్ళీ ఈ రూమ్ అంతా చూపిద్దామని ఇలా చూపిస్తున్నానండి. సోఫా కుర్చీలు ఇవైతే ఈ రూమ్లో చేసాము. ఇలా ఈ బుక్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ విషయమై ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. దాంట్లో మా అత్తయ్యగారు, మావయ్య గారు, మా నాన్నగారండి, ఇతను మా అమ్మగారండి. ఇవిడి పెద్దగా సామానం ఏమీ లేవండి. మాకైతే పెద్ద పెద్ద ఫంక్షన్కి అలా తీస్తామండి. కొద్దిగా ఉన్నాయి అవి. ఇప్పుడైతే ఇవి డైలీ యూజ్డ్ బట్టలండి. ఈ బ్యాగ్స్ అయితే తెప్పించి వాటిల్లో ఇలా వాళ్ళని ఇవన్నీ పెడతానండి. సలికోట్లు అవి ఇవి కాటన్ శారీస్. ఇదైతే మొన్న ఎవరింటికో వెళితే చుట్టాలు పెట్టారండి సారీ. ఇలా దుప్పట్లు అవి ఒక్కొక్క బ్యాగ్లో పెట్టేసి వాళ్ళని అన్నీ ఇలా నీట్గా ఉంటాయని పెడతామండి. అంటే సారీ పెట్టికోట్స్ అండి. ఇవన్నీ డైలీ యూజ్డ్ బట్టలండి. ఇవైతే పక్కన పెట్టుకుంటామండి. ఇలా బీరువా అయితే పెద్ద బెడ్రూమ్లో ఉంటుందండి. ఇలా డైలీ యూజ్ చేసి దుప్పట్లు అయితే ఇలా పక్కన పెడతానండి. ఇవన్నీ కాటన్ శారీస్. ఇవంటే రైస్ బ్యాగ్స్ అండి. ఈ విషయమే వచ్చానండి. నేనైతే శారీ గురించి చూపించడానికి వచ్చాను. ఇదైతే ఎంతో ఇష్టపడి తెప్పించుకున్నానండి ఆన్లైన్లో. అదే మనం కొట్లో తెప్పించుకుంటే ఏమన్నా తేడా వస్తే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తామండి. పౌటంచులకి కుచ్చులు వేయించుకుని బ్లౌజ్ కుట్టించుకుని అన్నీ చేసుకుని 1 గంట కట్టుకున్నానండి. 1 గంట నేను యూజ్ చేస్తాను శారీ. ఈ కలర్ అంతా ఇలా షేడ్ అయిపోయింది. ఎవరు కూడా ఇలా మోసపోకూడదని నేను ఈ వీడియో తీసి చూపిస్తున్నానండి. మీకైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆన్లైన్ వాళ్ళు కూడా చాలా మోసం చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సారీ చూస్తుంటే నాకు మాత్రం చూసినప్పుడల్లా కూడా చాలా బాధగా ఉంటుందండి. 1000 రూపాయలు పెట్టి చీర తెప్పించుకున్నాను కదా, ఇలాగైపోయింది అని చాలా బాధ వేస్తుందండి. ఒక్కోసారి అయితే ఏం చేస్తాం, ఎవరికి ఇచ్చాయి వాళ్ళకి ఇవ్వాలి కదండి. అలా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం అయితే అది.